1/2 రా. కాదురా, నువ్వు మాట్లాడి చెప్తాను. ఇద్దరు నా పోస్ట్ తీసుకుంటారని నేను అనౌన్స్ చేయాలి కదా. కాదు నువ్వు కాదు. సార్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే కృష్ణారెడ్డి గారు, ఆల్ ద బెస్ట్. ఆయన వెంటలేదురా, ఆయన చూసిన తర్వాత చెప్పు. టేక్ 2 కాదు, అశోక్ పెట్టిన తర్వాత ఆయన డైరెక్షన్ అన్ని టేక్ 1 లేరా నేను. ఏమండి చూసా చెప్పానా? రెడీ, థ్యాంక్ యూ. ఈ కేక్ తీసేయండి అమ్మా. సార్ కేక్ తీసేయండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వినండి సార్. సార్ వాట్ ఎ సర్ప్రైజ్. వెల్కమ్ వెల్కమ్. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రముఖ నటులు మురళీ శర్మ గారు, వెల్కమ్ సార్. ఎంత హ్యాపీగా అని చెప్పాలి మాకు. నాకు మైక్ ఇక్కడ కూడా 1/2 ఇదే ఉండరా, కొంచెం ఉండు. శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఎంత హ్యాపీగా ఉందో చెప్పాలనేది మా కోరిక. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే ఈరోజు మురళి, how are you? Coming this side. So good to see you. Such a long ఓకే చక్రి అయిపోయిందా విశేషం? ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారట. చాలా హ్యాపీగా. చక్రి ఫస్ట్ చెప్పేద్దాం, ఇద్దరం కలిసి ఏం చెప్తాం. మెనీ హ్యాపీనెస్ డే సార్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఎంత సంతోషంగా ఉంది? అదే ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏమండి హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ప్రభు గారు, హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి రా. కొంచెం ఇంటి వరా ఏం చెప్పాలి చెప్పు. కాదురా, హ్యాపీ బర్త్డే అన్నావు, సంతోషంగా ఉందన్నావు. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే నిజంగా సార్. అయిపోయింది కదా సార్. ఇంకోటి కంగ్రాచులేషన్స్, మీరు వరల్డ్ రికార్డు కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది? అరే చాలా హ్యాపీగా ఉందని చెప్తాను. ఎంతరా అది ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇంతకు ఏం చెప్పారు? ఎందుకంటే ఆయన సినిమాల్లో నేను నటించిన సినిమాలు ఎంత హిట్ అయినా అంత హ్యాపీగా ఉన్నాను. హైయెస్ట్ సినిమాలు చేసింది నేనా? నువ్వేరా, నీ తర్వాత నేను. ఏమంటే అసలు ఫస్ట్ ఈయన పేరు రాంగ్. ఈయనకి ఎవరు అంటే మీ పేరెంట్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మీ కృష్ణ అని పేరు పెట్టడం. ఈయన పేరు రామారెడ్డి అని పెట్టుంటే బాగుండేది. అసలు పేరే మిస్టేక్. ఇప్పుడు చెప్పరా నువ్వు నెక్స్ట్. ఇంకేం చెప్పేది, నువ్వే మాట్లాడవు ఎక్కువ. కాదురా, అంటే కాదు అంటే నిజంగా ఈరోజు ఒక చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. నేను అసలు మాట్లాడటమే తక్కువరా. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తే మొత్తం పోద్ది. ఎందుకు అంత సంతోషంగా అని చెప్పు. చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే ఎంత? జేడి గారు నిష్క్రమిస్తున్నారు, వారు బయలుదేరుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి. మళ్ళీ మీ డైరెక్షన్ లో మీ ఇద్దరం కలిసి 1/2 లాగా ఎగిరే పవర్ లాగా మళ్ళీ ఒక సినిమా చేద్దాం. ఈసారి 2 in 1 చేద్దాం. ఏమంటే మీరు చేస్తారా? ఇరికిచ్చాను చూసావు ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు అర్థమైంది ఎంత సంతోషంగా ఉంది. చాలా అంటే ఇదని అర్థమైంది నిజంగా. అంటే చాలా రోజులైంది ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉంటాం, ఒక ఫ్యామిలీ లాగా. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు సార్ మీరు ఇంకా హ్యాపీ మాకు కాదా? కావాలండి. ఇంకో ప్రొడ్యూసర్ గారు రెడీ సార్. శ్రీనివాసరావు గారు మరి ఇప్పుడే శ్రీకాంత్ ప్రపోజల్ పెట్టాడు. ఇక లయా హీరోయిన్ నేనే పిఆర్ సార్. దాని లేకపోతే ఎలా రాలి నువ్వు. చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్ గారికి. ఎంత సంతోషంగా. నువ్వే అన్నావురా, చాలా సంతోషంగా ఉంది. సరే ఎనీవే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు రావడం. నేను మాట్లాడేది కన్ఫ్యూజ్ చేసావు అనుకో. తెలియాలిరా. దాదాపు 10 ఫిల్మ్స్ నేను కృష్ణారెడ్డి గారు హైయెస్ట్, నేనే కదా హైయెస్ట్ ఎక్కువ చేసిన హీరో. అందుకే గ్రేట్. మళ్ళీ 2 సార్లు చెప్తామని. 2 + 10 20 అవుతుంది. అది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
16సారి శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందని చెప్పినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు ఈయన హౌ గ్రేట్ హీఈస్ అనేది అందరూ చెప్పారు. ఎగిరే పౌరం ఆ సినిమా చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యి ఈయన దగ్గర కథ వినడానికి వచ్చాను. ఆయన కథ చెప్పడానికి వస్తా అన్నారు. అసలు ఈగో ప్రాబ్లం లేదు ఆయనకి. ఆయన వస్తే ఆయనకి ఇష్టం వచ్చినంత టైం ఉంటారని నేనే మీ ఆఫీస్కి వస్తా అని చెప్పాను. నా మేనేజర్ గిరి కూడా ఇక్కడే ఉన్నాడు. మనం చేయకూడదు ఆ సినిమా అని చెప్పాడు. ఈ మధ్య మొత్తం పాత అన్ని తోసేసి చెప్పేస్తున్నారు పబ్లిక్ లో. నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా, నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. విష్ణుప్రియ హోటల్ అయితే ఓకే, నువ్వు ఆగు మరి. విష్ణుప్రియ హోటల్ చెప్పనా? నాకు గుర్తులేదే. గుర్తులేదా? ఓకే, వద్దన్నాడు. సో సార్ 15 minutes టైం ఉందండి, నేను తర్వాత బాంబే పీరియడ్కి మారిషియస్ వెళ్తున్నా అని చెప్పాను. 12 minutesలో చెప్పారండి కథీనా. హీ ఈజ్ అమేజింగ్. నేను ఒకసారి మీ ఇద్దరం ట్రైన్లో వెళ్తా ఉంటే, సార్ ఒక చెప్పు మీద కథ చెప్పండి అన్న. ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పి మేము అందరం ఏడ్చాం. హీ ఈజ్ అ గ్రేట్ నరేటర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ హిజ్ ఫిల్మ్స్. నాకు కూడా శ్రీకాంత్ లాగే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందిరా నీకు? విష్ణుప్రియ హోటల్లో శ్రీకాంత్ గారు 3వ floor లో నుంచి 2వ floor లోకి వచ్చిన ఎవడో నమ్మలే కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అన్ని కూడా ఏమవుతుందో తెలుసా? అలీ చెప్పనా? ఈడు ఏదో చేసేస్తున్నాడు, ఏదో చెప్పేస్తున్నాడు అనుకుంటారు అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సారీ గారు. చెప్పనా? నేను చాలా చెప్పాల్సి వస్తుంది నీ గురించి. నాకు చెప్పరా? కృష్ణారెడ్డి గారి మా క్రిష్ బర్త్డే సందర్భంగా అందరికి నమస్కారం అండి. నువ్వు మధ్యలో దూరం సార్ ఇక్కడ ఏం లేదు, మా చక్రి ఏంటంటే సడన్గా మాట్లాడుతూ ఒక పాయింట్ తీసుకుంటాడు. ఆ పాయింట్ తీసుకోగానే మనం వీక్ అయిపోతాం అనుకుంటాం, కానీ కాదు. ఆడంత మంచోడు, శ్రీకాంత్ అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. చక్రి అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు. మా గురుగారు ఎస్సి కృష్ణారెడ్డి గారు అంత మంచి డైరెక్టరు నిజంగా చెప్పాలంటే అసలు చిన్న యూనివర్సల్లో లేరు. అంటే చేయకు కూడా అపకారం చేయరండి, ఎందుకంటే అంత మంచి వ్యక్తి. పెద్ద ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దాకా మీరు అని అంటారు తప్ప నువ్వు కానీ అరే రారా అంటాం కానీ ఎప్పుడు లేదండి అది. ఎందుకంటే నేను దాదాపు 35 సంవత్సరాలు మా జర్నీ కృష్ణారెడ్డి గారి కుటుంబంలో ఒక మెంబర్గా మేమందరం మెంబర్సే. అలాగే శివాజీ రాజా, అలాగే ఉత్తేజు, బండల గణేష్, శరత్ కెమెరామెన్ గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు, అలాగే మా నిర్మాత కిషోర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సుచిత్ర అండ్ అలాగే ఇప్పుడు మా ప్రతాప్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. సో వారు తీసిన సినిమా వేదవ్యాస్ ఇది పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ కృష్ణారెడ్డి గారు డైరెక్షన్లో, మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మేమందరం మళ్ళీ ఆ సినిమాలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే 43 సినిమాలు డైరెక్టర్ గారు తీస్తే 40 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను, 3 సినిమాలు తప్ప. అలాగే 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడే చూసాం సాంగ్స్. నిజంగా 35 years బ్యాక్ మేమందరం చిన్నపిల్లలు అయిపోయాం, నేను కానీ చక్రి కానీ శ్రీకాంత్ కానీ. అండ్ కృష్ణ గారు కమ్బ్యాక్ సినిమా నెంబర్ 1 సినిమా, ఆ సాంగ్ చూస్తుంటే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. గురుగారు ఇలాగే మీరు మళ్ళీ 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్లో నేను, శివాజీ, చక్రి, శ్రీకాంత్ నువ్వు కూడా నేను చేయబట్టుకుని తీసుకెళ్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దలు పూజలు వృద్ధులు శివాజీ రాజా గారు మాట్లాడతారు. ఆ రోజు విష్ణుప్రియ హోటల్ రా, అదే హోటల్లో మేమందరం కలిసి భోజనం చేసాం. వీడొక్కడే 3rd floor లో ఉన్నాడు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గురువు గారి పుట్టినరోజు. గురువు గారు అంటే కన్నా నా సొంత అన్నయ్య పుట్టినరోజు. ఎందుకంటే ఆయన లేకపోతే మేము లేము. ఆయన 40 సినిమాలు చేస్తే దాంట్లో ఇంచుమించు 20 సినిమాలు పైననే ఉన్నాయి. అన్ని సినిమాలు హిట్. ఇల్లంతా షీల్తో నిండిపోయింది ఒక మూమెంట్లో. అంత గొప్ప డైరెక్టరు. ఆయన గురించి ఒక ముక్క చెప్పచ్చు. ఒక్క సినిమాలో ద్వందార్థం లేకుండా ఉంది. మేము అదే ఫాలో అయ్యాం. ఏ సినిమాలోనూ ఒక తప్పుడు ముక్క మాట్లాడలేదు. ఈరోజు వరకు మా ఫేస్ మీద కత్తిరపడలే. ఆయన నుంచి నేర్చుకున్నది అదే. అది జీవితాంతం పాటిస్తాం సార్. 100 years మీరు అలాగే డైరెక్షన్ చేస్తూనే ఉండాలి. ఆలీ, నేను, మా చక్రి, శ్రీకాంత్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. అచ్చడి గారు, లవ్ యూ సార్.
కృష్ణారెడ్డి గారికి వచ్చి అరే శరత్ ఏదో అన్నాడు రా నీ గురించి. లయాని మనిషి అసలు నువ్వు లేకుండా సినిమా లేదమ్మా ఇక్కడి నుంచి. ఆ? అంతే కదండి. థ్యాంక్ యూ. శరత్ ఏదో అన్నాడు రా నీ గురించి. శరత్ ఏంటి? క్షమించాలి. వదిలేదు అన్నయ్య. ఓకే 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 ఇంకెవరు?